హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడప కారం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈరోజు మనం ఈ వీడియోలో రేగి వడియాల్ని ఎలా చేయాలో చూద్దామండి. 90s కిడ్స్కి అయితే చాలా బాగా తెలుసు వీటి గురించి, చాలా టేస్టీగా ఉంటాయి. ఫస్ట్ రేగి పళ్ళని బాగా క్లీన్ చేసుకొని ఏవైనా పుచ్చిపోయినవి పురుగు పట్టినవి ఉంటే మొత్తం తీసేసి ఇలా ఒక రోట్లో వేసుకొని బాగా దంచుకోవాలండి. ఇలా చిన్నగా దంచుకోవాలి, లేకపోతే ఎగిరిపోతాయి. ఇలా కొంచెం మెదిగిన తర్వాత ఇందులో తగినంత కల్లుప్పు వేసుకోండి. సాల్ట్ అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టము. నెక్స్ట్ ఇందులో కొంచెం జీలకర్ర, కొంచెం లైట్గా బెల్లం వేసుకుంటే తీపి పులుపు కారం చాలా బాగా ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నీ కొంచెం మెదిగిన తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవి కొంచెమే కాబట్టి నేను వేసింది ఒక పచ్చిమిరపకాయ వేస్తున్నాను. ఇంకా ఎక్కువ వేసుకుంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా వేసి బాగా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. మరీ మెత్తగా దంచుకోవద్దు, అంత బాగుండదు. ఇలా దంచిన తర్వాత మొత్తం అంతా పక్కన పెట్టేసుకుందాము. నేను ఇంకా రేగిపళ్ళు ఉంటే కొన్ని వేసి దంచుకున్నాను, ఎందుకంటే చిన్న రోల్ కాబట్టి. మొత్తం అన్నీ దంచుకున్న తర్వాత అంతటినీ ఇలా మిక్స్ చేసుకున్నానండి. మొత్తం కారము ఉప్పు అంతా బాగా కలిసిపోతుందని. ఇలా చేసుకున్న తర్వాత ఒక కవర్ మీద కానీ ఒక ప్లేట్ మీద కానీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా వడల్లాగా చిన్నగా రౌండ్గా చేసుకొని ఎండకి డ్రై చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కడప కారం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.